హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుంచి జనవరి నెల పథకాలు మొదలయ్యాయి. జనవరి నెల పెన్షన్స్ గ్రామ వార్డు సచివాలయ అధికారులైతే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈ జనవరి నెలలో అమలయ్యే ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఈ నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే పథకాలన్నింటి గురించి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల అప్డేట్స్ మన ఛానల్లో వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జనవరి నెల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. గ్రామ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ లబ్ధిదారులకైతే పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ అయితే దాదాపు పూర్తి స్థాయిలో పంపిణీ చేశారండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, విజయనగరం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల వీటన్నిటిలో కూడా 94% కంటే ఎక్కువ పర్సంటేజ్ పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేశారు. నిన్న డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు జనవరి 1వ తారీఖు న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే అయితే ఉంటుంది. అందుకని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు ఉండదు. మళ్ళీ జనవరి 2వ తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుందండి. ఈ జనవరి నెలలోనే పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించి కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ అప్లికేషన్స్ జరగనున్నాయి. ముఖ్యంగా 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు తీసుకునే పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ ఏదైతే ఉంటుందో వారందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటారండి. ప్రతి జిల్లాకి 200 కొత్త పెన్షన్ అప్లికేషన్స్ కూడా ఈ జనవరి నెల నుంచే ప్రారంభిస్తారు. ముఖ్యంగా 3 కేటగిరీస్కి 200 కొత్త పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, క్యాన్సర్ పేషెంట్స్, అలాగే దివ్యాంగులకు ఈ 200 కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ రేషన్ కి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి కానుక ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభిస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 6 సరుకులతో కూడిన చంద్రన్న సంక్రాంతి కానుక కిట్లని పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో మీకు బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు, అలాగే గోధుమ పిండి కేజీ, మరికొన్ని జిల్లాల్లో కందిపప్పు కూడా ఇస్తారు. ఇక మిగిలిన వస్తువులైన బెల్లం, ఆయిల్ ప్యాకెట్ ఇవి కూడా పంపిణీ చేస్తారని మొన్నటి వరకు ఒక అప్డేట్ అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఇవి పంపిణీ చేయట్లేదు. కాబట్టి సంక్రాంతి రేషన్ విభాగంలో ఈ సరుకులందరికీ కూడా ఇస్తారండి. జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ లోపు ఈ రేషన్ సరుకులన్నీ కూడా అన్ని జిల్లాల్లో మీకు అందిస్తారు. సో ఇది రేషన్ కి సంబంధించి అప్డేట్ అన్నమాట. ఇప్పుడు కొత్త పథకాల గురించి చూద్దాము. స్త్రీ నిధి విభాగంలో డ్వాక్రా మహిళలకు జనవరి నెలలో 2 కొత్త పథకాలు ఇవ్వబోతున్నారండి. మొదటిది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. డ్వాక్రా మహిళలకు ఆడబిడ్డలు ఉంటే వారి వివాహం కొరకు ఆర్థిక సహాయం మీకు అవసరం అయితే మాత్రం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా స్త్రీ నిధి ద్వారా ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణ సహాయం అందించనుంది. సో ఇది పావలా వడ్డీకే ఉంటుందండి. 4 సంవత్సరాల వ్యవధిలో మీరు ఈఎంఐ లాగా పే చేసుకోవాలి. అలాగే డ్వాక్రా మహిళలకు పిల్లలు ఉంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా పిల్లల చదువుల కొరకు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇది కూడా మనకి సేమ్ ఇందాకటి లాగానే 4 సంవత్సరాల్లో పావలా వడ్డీకే లోన్ అయితే ఇస్తారండి. మీరు మళ్ళీ దాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాల్ని జనవరి నెల నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ జనవరి నెలలో ఏ తేదీన ఇవి ప్రారంభిస్తారు అనే దాని గురించి ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ లేదండి. కానీ జనవరి నెలలోనే ప్రారంభిస్తారని మాత్రం ఖచ్చితంగా తెలుసు. దీని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఇది మహిళలకు సంబంధించి అప్డేట్స్ అండి. నెక్స్ట్ రైతులకు సంబంధించి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కాబోతున్నాయి. ఇప్పటి వరకు 21 విడతల పిఎం కిసాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది. అలాగే అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ 19వ తారీఖున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పిఎం కిసాన్ 22వ విడత నిధులు జనవరి నెల చివరి వారంలో గాని లేదా ఫిబ్రవరి నెల మొదటి వారంలో గాని కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయబోతున్నారు.
అదే రోజున అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు కూడా విడుదల చేస్తారండి. ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి. మొత్తం 6,000 రూపాయలు అయితే ఫిబ్రవరి నెల కల్లా రైతుల ఖాతాల్లోకి వస్తాయి. పీఎం కిసాన్ మనకి ప్రతి ఏటా 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయలు అయితే అందిస్తారండి. అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా 14,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. మొత్తం 14,000, ఈ 6,000 20,000 రూపాయలు అయితే రైతన్నలకు ప్రతి ఏటా ఆర్థిక సాయం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 2 విడతల డబ్బులు అంటే మొత్తం 10,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి అయితే విడుదలయ్యాయి. ఇంకా 3వ విడత 4,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఇక్కడతోటి 14,000 కంప్లీట్ అయిపోతాయి. ఇక పీఎం కిసాన్ యాజ్ యూజువల్ గా మనకి 2,000 రూపాయలు అయితే విడుదల కానున్నాయి. సో దీని గురించి ఇంకా ఫర్దర్ గా అప్డేట్స్ వస్తే కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు వీటన్నిటి గురించి కూడా మన ఛానల్ వీడియోస్లో తెలుపుతాను మీకు. తర్వాత కొంతమంది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలందరికీ కూడా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయబోతున్నారండి. ఈ పట్టాదారు పాసు పుస్తకం ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సబ్సిడీలు, లోన్స్, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రైతన్నలు పొందవచ్చు. సో ఈ పీఎం కిసాన్ కొరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ పట్టాదారు పాసు పుస్తకం అనేది మ్యాండేటరీ అనమాట. సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాదాపు 22 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు రెడీగా ఉన్నట్లు సమాచారం. సో సంక్రాంతి తర్వాత పంపిణీ అయితే ఉంటుంది అనేసి అధికారుల నుంచి మనకి అప్డేట్ ఉంది. ఇక కొన్ని సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయండి. కుటుంబ సర్వే జరుగుతుంది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. సో ఈ సర్వే అనేది ఫిబ్రవరి 2వ వారం లోపు పూర్తి చేయాలి అని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ జనవరి నెలలోనే పూర్తి స్థాయిలో ఈ కుటుంబ సర్వేలు అనేవి చేస్తారండి. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సర్వే అయితే చేసుకోండి. ఎందుకంటే ఇకపై మనకి ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి పథకాలు మీకు రావాలన్నా కూడా ఈ సర్వే అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. లేకపోతే మీకు ప్రభుత్వ పథకాలు అనేవి ఆపివేయడం జరుగుతుంది. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారు. సో మీ వివరాలు అనేవి తప్పులు లేకుండా నమోదు చేయించుకోండి. సో ఈ విధంగా 4 కొత్త పథకాలు ఈ జనవరి నెలలో అమలు చేస్తున్నారు. దాంతోపాటు కుటుంబ సర్వే, మహిళలకు 2 కొత్త పథకాలు ఉంటాయి. అలాగే రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే మనకి పట్టాదారు పాసు పుస్తకాలు శాంక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ప్రతి పథకం ఏ తేదీన విడుదల చేస్తారు, ఇంకా ఏ సమయానికి విడుదల చేస్తారు అనే ఇంకా పూర్తి అప్డేట్స్ మనకి రావాల్సి ఉంది. ఈ జనవరి నెలలోనే ఈ పథకాలన్నీ కూడా మీ అందరికీ కూడా అందనున్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. మీ స్నేహితులందరికీ వీడియో షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టే ట్యూన్డ్గా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్ దగ్గర అయితే పిన్ చేశాను, లింక్ ఇచ్చాను అనమాట. దాని మీద నొక్కి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో కూడా మీకు అందుతూ ఉంటాయి. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.